హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు ఏపీ టెట్ పేపర్ 1 నందు 2018లో వచ్చినటువంటి క్వెషన్స్ ఏ విధంగా రావడం జరిగింది, వాటి యొక్క సాధనాలను ఏ విధంగా తెలుసుకోవచ్చో వీడియో నుంచి నేర్చుకుందాం. మనకి పేపర్ 1 నందు 24 మార్కులేమో మనకి కాంటెంట్ నుంచి, మిగిలినటువంటి 6 మార్కులు మెథడ్స్ నుంచి రావడం జరుగుతుంది. మరి ఒక క్వెషన్కు 1 మార్క్ ఉంటుంది టెట్ నందు. ఇప్పుడు మొదటి క్వెషన్ గమనించినట్టయితే, 1 బిలియన్‌కు సమానమైనటువంటిది మనకి ఆంగ్ల సంఖ్యామానం నందు మిలియన్, బిలియన్, ట్రిలియన్ అనేటువంటి కాన్సెప్ట్ వస్తుంది. ఇందులో గమనించినట్టయితే మనకి మిలియన్స్, 10 మిలియన్స్ ఇచ్చిండు, 100 మిలియన్స్ ఇచ్చిండు, 1000 లాక్స్ ఇచ్చిండు, అలాగే 10,000 లాక్స్ ఇచ్చిండు. ఒకసారి బిలియన్స్ రాద్దాం. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s, మిలియన్, 10 మిలియన్స్, 100 మిలియన్స్, అలాగే మనకి 1000 మిలియన్స్, బిలియన్. ఇప్పుడు 1 బిలియన్ రాయడం జరిగింది. ఇందులో గమనించినట్టయితే మనకి 10 మిలియన్స్ అయితే కాదు, అలాగే 100 మిలియన్స్ కూడా కాదు. 1000 మిలియన్స్ అయితే 1 బిలియన్ అవుతుంది. ఇక్కడ 1000 మిలియన్స్ అనేటువంటి లేదు. మరి ఇక్కడ 10 మిలియన్స్ రాంగ్ ఆన్సర్, 100 మిలియన్స్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్‌ది మరి 1000 మిలియన్స్. 1000 మిలియన్స్ అంటే ఏమవుతుంది? 1000 ఇంటూ 10 లాక్స్. 1000 ఇంటూ 10 లాక్స్. సో 1000 లాక్స్ అనేది కూడా రాంగ్ ఆన్సర్. మరి 1000 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 10 లాక్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 10 లాక్స్. ఓకే. సో 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిలియన్స్ లేదా 10,000 లాక్స్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వెషన్. ద సమ్ ఆఫ్ ఫస్ట్ 3 కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 3, 4 అండ్ 9. 3, 4 మరియు 9ల యొక్క మొదటి 3 సామాన్య గుణిజాల మొత్తం. ఇక్కడ సామాన్య గుణిజాలు. మరి సామాన్య గుణిజాలు అనేటివి ఏమవుతున్నాయి? సామాన్య గుణిజాలు అంటే ముందుగా ఇచ్చినటువంటి సంఖ్యలకు గుణిజాలు రాస్తాం. అందులోపల సామాన్య గుణిజాలు అనగా ఉమ్మడి గుణిజాలు రాసుకుంటాం. అందులోపల గమనించినట్టయితే మరి మొదటి 3 సామాన్య గుణిజాలు. ఇక్కడ మనం గమనించాల్సింది, మనం సామాన్య గుణిజాల లోపల కనిష్ట సామాన్య గుణిజం అంటాం, కాసాగు అంటాం. సో గుణిజాల్లో చిన్నది. ఇప్పుడు 3, 4, 9. 9 లోపల కనిష్ట సామాన్య గుణిజంలో తీసుకుంటాం. దానికి మళ్ళీ 3 గుణిజాలు తీసుకుంటాం. 3, 4, 9 లోపల 9కి 3 కారణాంకం అవుతుంది కాబట్టి 4, 9ల కాసాగే 3, 4, 9 యొక్క కాసాగు అవుతుంది. 4, 9లు రెండు కూడా పరస్పర ప్రధాన సంఖ్యలు కాబట్టి వాటి యొక్క లబ్ధమే కాసాగు అవుతుంది. అనగా ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 36 అవుతుంది. ఇప్పుడు మొదటి 3 సామాన్య గుణిజాలు కాబట్టి 36, 72, అలాగే నెక్స్ట్ వచ్చేసి 108. ఇవి మొదటి 3 సామాన్య గుణిజాలు. ఈ 3 సంఖ్యలకు వాటి యొక్క మొత్తము కూడినట్టయితే 36 ప్లస్ 72 ప్లస్ 108 కూడినట్టయితే 16, 7, 3, 10, 11, 216. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అంటే ముందుగా 3, 4, 9ల యొక్క గుణిజాల్లో కూడా సామాన్య గుణిజాలు తీసుకుంటాం. ఆ సామాన్య గుణిజాల్లో కూడా చిన్నది 36, తర్వాతది 72, తర్వాతది 108. 3 తీసుకోమని చెప్పిన కూడా 3 తీసుకున్నాం. వాటి సంఖ్యల మొత్తం 216. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. కన్వర్ట్ 2:3 ఇంటూ పర్సెంటేజ్. 2:3ను శాతంగా మార్చండి. సో నిష్పత్తిని శాతంగా మార్చడం అంటే ముందుగా నిష్పత్తిని భిన్న రూపంలో రాసుకుందాం. 2:3ని 2/3 రాసుకుంటాం. భిన్నాన్ని శాతంగా మార్చాలంటే 100%తో గుణించాలి. అంటే 100తో 100/100తో గుణిస్తాం. ఇక్కడ మరి లవాని హారాన్ని 100తో గుణించి 100తోనే భాగిస్తున్నాం, లేదా లవాని 100తో గుణిస్తున్నాం, హారాన్ని 100తో గుణిస్తున్నాం. ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 100. ఈ బై శాతంను బై 100 ఏం రాస్తాం? 100% రాస్తాం. సో 2 ఇంటూ 100, 200%/3. 200%/3. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ క్వెషన్. 3/5కు సమాన భిన్నం. ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వలెంట్ టు 3/5. సో 3/5కు సమానమైనటువంటి భిన్నం. సమానమైనటువంటి భిన్నం అనగా ఇచ్చినటువంటి భిన్నంలో లవహారాలను ఒకే సంఖ్యతో గుణించిన, లేదా ఒకే సంఖ్యతో భాగించిన, శూన్యేతర సంఖ్యతో గుణించిన, లేదా శూన్యేతర సంఖ్యతో భాగించినట్టయితే వచ్చే భిన్నాలను మనం మొదటి భిన్నానికి సమాన భిన్నాలు అంటాం. సో 3/5 5/3కు కాదు కాబట్టి ఇది కాదు. అలాగే 3/5 మరి ఇక్కడ లవాని 3తో గుణించిండు, ముళ్ళ 9, 5 ముళ్ళ 15 రావాలి. కానీ 25 ఉంది కాబట్టి ఇది కూడా కాదు. అలాగే 3 ముళ్ళ 9, 5 ముళ్ళ 15. సో మరి 9/15 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద ప్యాటర్న్ -62, -37, -12 ఈజ్. ఇచ్చినటువంటి సంఖ్యాక్రమంలో కూడా తర్వాత వచ్చే సంఖ్య ఏది? సో తర్వాత వచ్చే సంఖ్య అంటే ఇక్కడ గమనించినట్టయితే సంఖ్య యొక్క విలువ అనేది పెరుగుతుంది. అంటే సంఖ్యారేఖ పైన మనం కుడివైపు వెళ్ళే కొద్దీ పెరుగుతుంది. -62కు
ఎంత కూడితే -37 వస్తుందంటే +25 కూడితే వస్తుంది. అలాగే మళ్ళీ +25 కూడితే -12 వస్తుంది. అలాగే -12కు +25 కూడితే +13 వస్తుంది. సో, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వెషన్. ద కాస్ట్ ఆఫ్ 20 టన్స్ ఆఫ్ ఐరన్ ఈజ్ 6 lakhs. దెన్ ద కాస్ట్ ఆఫ్ 560 kgs ఆఫ్ ఐరన్. 20 టన్నుల యొక్క ఇనుము ఖరీదు 6 లక్షలైతే 560 కిలోల యొక్క ఇనుము ఖరీదు ఎంత? సో, 20 టన్నులు అనగా 20 ఇంటూ టన్ను అనగా 10 క్వింటాలు. సో, మనకి 10 క్వింటాలు కాబట్టి ఇప్పుడు 20 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 200 క్వింటాలు. మరి క్వింటా అనగా 100 కేజీలు కాబట్టి 200 ఇంటూ మళ్ళీ 100. సో, దేర్‌ఫోర్ 2000 కిలోలు 2000 కిలోలు ఈజ్ ఈక్వల్ టు 6 లక్షలు అవుతుంది. 2000 కిలోలు ఈజ్ ఈక్వల్ టు 6 లక్షలు. ఇప్పుడు 1 కేజీ ఈజ్ ఈక్వల్ టు 1 కేజీలోకి మార్చాలంటే 200 ఇంటూ 100 అంటే మనకి 20,000 అవుతుంది. ఈ 20,000ను 6 లక్షలను 20,000తో భాగించినట్టయితే క్యాన్సల్ అవుతుంది. 1 కేజీ ఈజ్ ఈక్వల్ టు 60 రూపాయలు వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది 560 కిలోలు. సో, 560 ఇంటూ 60. సో, ఇక్కడ 2 ఒకట్ల 2 30ల ఇది కూడా క్యాన్సల్ అవుతుంది కాబట్టి 30 రూపాయలు వస్తుంది. 560 ఇంటూ 30 బాగా గుణకారం చేసినట్టయితే 2 సున్నాలు 3 ఆరుల 18 3 ఐదుల 15 16 16,800. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ మనకి 20 టన్స్ అంటే టన్ అంటే 10 క్వింటాలు. మరి క్వింటా అంటే 100 కేజీలు. మొత్తం మీద 200 క్వింటాలు ఈజ్ ఈక్వల్ టు 20,000 కిలోలు అవుతుంది. 20,000 కిలోలు 6 లక్షలైతే 1 కేజీ ఈజ్ ఈక్వల్ టు 30 రూపాయలు అవుతుంది. మళ్ళీ మనకు కావాల్సిన 560 కిలోలు కాబట్టి 560 ఇంటూ 30 చేసినట్టయితే మనకి 16,800 రూపాయలు అవుతుంది. సో, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఒక లారీ 297 కిలోమీటర్లు ప్రయాణించడానికి 54 లీటర్ల డీజిల్ అవసరమైనట్టయితే 550 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి అవసరమయ్యేటువంటి డీజిల్ లీటర్లలో. ఇక్కడ మనం గమనించినట్టయితే 297 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఎన్ని లీటర్లు అవసరం అవుతుంది? 54 లీటర్లు అవసరం అవుతుంది. సో, 550 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఎంత అవసరం అవుతుందని అడిగిండు. మనం అబ్జర్వ్ చేసినట్టయితే 297 అనగా నియర్ బై మనకి 300 కిలోమీటర్లు. సో, 300 కిలోమీటర్లకు మనం చూసినట్టయితే 54 లీటర్లు అవసరం అవుతుంది. ఇప్పుడు 550 అంటే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి 300కు పెరిగింది కాబట్టి ఇక్కడ తెలియకపోతే x అనుకుందాం. ఇక్కడ అనులోమానుపాతంలో ఉన్నాయి. అంటే కిలోమీటర్ల సంఖ్య పెరిగే కొద్దీ కావాల్సినటువంటి డీజిల్ లీటర్ల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి అనులోమానుపాతం కాబట్టి మనకి వీటి యొక్క నిష్పత్తి సమానంగా ఉంటుంది. సో, 300/550 ఈజ్ ఈక్వల్ టు 54/x అవుతుంది. మరి భాగాహారం చేసినట్టయితే 5 ఆరుల 5 11ల. అలాగే అడ్డగుణకారం చేసినట్టయితే 6 ఇంటూ x 6x ఈజ్ ఈక్వల్ టు 54 ఇంటూ 11 6 గుణిస్తుంది. రెండో వైపు వస్తే భాగిస్తుంది. సో, 54 ఇంటూ 11/6 6 ఒకట్ల 6 9ల 11 9ల 99. అంటే ఇక్కడ మనకి నియర్ బై 99 గాని అంతకంటే ఎక్కువ గాని ఉంటుంది. ఎందుకనగా ఇక్కడ మనం 297 కిలోమీటర్లు అయితే మనం 300 కిలోమీటర్లని రాసుకోవడం జరిగింది. అంటే 3 కిలోమీటర్లు ఎక్కువనే తీసుకున్నాం కాబట్టి డీజిల్ తగ్గుతుంది కాబట్టి మనకి డీజిల్ పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్‌గా ఇక్కడ కూడా డీజిల్ సంఖ్య పెరుగుతుంది. 99కి దగ్గరగా ఉన్నటువంటి లీటర్ల సంఖ్య 100. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇంకా అంతకంటే కూడా ఈజీగా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆప్షన్స్‌ని బట్టి అయితే ఇంత పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకనగా ఇక్కడ 297కు డబల్ ఉంది కాబట్టి 54కు డబల్ అంటే 100 అని 108 అవుతుంది. సో, ఇక్కడ 100కి దగ్గరగా ఉన్నటువంటి సంఖ్య ఒకే ఒక సంఖ్య ఉంది కాబట్టి ఇది ఎట్లాగో ఈ 2 కూడా కాదు. ఎందుకనగా కిలోమీటర్ల సంఖ్య పెరిగే కొద్దీ లీటర్ల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఈ 2 కాదు. అలాగే 297కి 54 లీటర్లు అవుతుంది కాబట్టి ఇది కూడా కాదు. మిగిలింది ఒకటే ఆప్షన్ కాబట్టి 100 ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 12,000 రూపాయలకు గాను సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున నెలకు అయ్యే వడ్డీ ఎంత? ఇక్కడ మనకి బారు వడ్డీ గాని, చక్ర వడ్డీ గాని సంవత్సరం గాని అంతకంటే తక్కువ ఉన్నట్టయితే మనకి సంవత్సరానికి వడ్డీ లెక్కగట్టు పద్ధతిలో కూడా 2 కూడా సమానంగా తీసుకుంటాం. ఇప్పుడు మనకు వడ్డీ అడిగిండు కాబట్టి అసలు 12,000 రూపాయలు, కాలము 1 నెల అనగా సంవత్సరంలో 12వ వంతు కాబట్టి 1/12, వడ్డీ రేటు 10% బై 100. సో, క్యాన్సల్ చేస్తున్నాం. 12 ఒకట్ల 12 10ల. సో, 10 10ల 100. సో, 100 రూపాయలు అవుతుంది. సంవత్సరానికి నెలకి అయ్యే వడ్డీ అంతా 100 రూపాయలు. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వెషన్. ఏ ట్రయాంగిల్ షేప్డ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద జామెట్రీ బాక్స్ ఈజ్ కాల్డ్ ప్రొటెక్టర్, కంపాస్, డివైడర్, సెట్ స్క్వేర్. జామితి పెట్టెలో త్రిభుజాకారంలో ఉండేటువంటి పరికరం ఏది? మరి త్రిభుజాకారంలో ఉండేటువంటి పటకం మూలమట్టం అంటాం. మనకి మూలమట్టాలు 2 ఉంటాయి. మరి ఒకటేమో సమద్విబాహు త్రిభుజం మాదిరిగా ఉంటుంది. లంబకోణ సమద్విబాహు త్రిభుజం లెక్క ఉంటుంది. ఇంకోటి లంబకోణ త్రిభుజం లెక్క ఉంటుంది. 30 60 90 30 60 90 డిగ్రీస్. మరొకటేమో 45 45 90 ఈ డిగ్రీల కోణాలు చేస్తూ 2 మూలమట్టాలు ఉంటాయి. అలాగే కోణమానేమో మనకి అర్ధవృత్తాకారంలో ఉంటుంది అనేటువంటి ఆకారం ఏదంటే కోణమానే అవుతుంది. గుర్తుంచుకోండి. నెక్స్ట్ 100వ క్వెషన్. ద యాంగిల్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్ 2 సమాంతర రేఖల మధ్య కోణం
2 రేఖలు సమాంతరంగా ఉన్నట్టయితే వాటి మధ్య కోణము 0 డిగ్రీలుగా తీసుకుంటాం. నెక్స్ట్ క్వెషన్. ఒక చతుర్భుజంలో 3 కోణాలు వరుసగా 55 డిగ్రీలు, 65 డిగ్రీలు, 105 డిగ్రీలు అయితే నాలుగో కోణం ఎంత? సో నాలుగో కోణం మొత్తం కోణాల మొత్తం 360 డిగ్రీలు. 360 డిగ్రీలకెళ్ళి ఈ 3 కోణాల మొత్తం తీసివేసినట్టయితే నాలుగో కోణం వస్తుంది. 55కు 65 కలిపితే 120, 120కి 105 కలిపితే 225. సో 225ని మైనస్ చేస్తే 5, 3, 1, 135 డిగ్రీలు. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అబ్జర్వ్ ద 102 క్వెషన్. అబ్జర్వ్ ద 102 క్వెషన్. ఒక కోణము దాని సంపూరక కోణమునకు 4 రెట్లు అయిన ఆ కోణం కొలత ఎంత? కోణం తెలియదు కాబట్టి x అనుకుందాం. దాని సంపూరక కోణం అనగా 2 కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే ఆ కోణాలను సంపూరక కోణాలు అంటాం. ఒక కోణం x అయితే దాని సంపూరక కోణం 180 డిగ్రీస్ మైనస్ x అవుతుంది. ఈ xకు సంపూరక కోణం ఇది అవుతుంది. మన క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? కోణము దాని సంపూరక కోణమునకు ఎన్ని రెట్లు ఉంది? 4 రెట్లు ఉంది. సో 4 × 180 మైనస్ x అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 4 × 180 అంటే 720 డిగ్రీస్ మైనస్ 4x. మైనస్ 4x అనేది కుడివైపు నుంచి ఎడమవైపుకి వస్తే ప్లస్ 4x అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 720 డిగ్రీస్. 5x ఈజ్ ఈక్వల్ టు 720 డిగ్రీస్. x ఈజ్ ఈక్వల్ టు 720/5. 5తో భాగారం చేస్తే 144 డిగ్రీలు అవుతుంది. సో ఇప్పుడు మరి వచ్చింది కరెక్టా కదా చెక్ చేసుకుందాం. 144కు సంపూరక కోణం 36 డిగ్రీలు. మరి ఈ 144 అనేది 36కు 4 రెట్లు ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ 144. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద 3D షేప్డ్ ఫిగర్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఏ వర్టెక్స్, కోన్, స్పియర్, పిరమిడ్, ప్రిజం క్రింది త్రిమితీయ ఆకారాల్లో శీర్షం లేనటువంటిది. శంకుకేమో శీర్షం ఉంటుంది పైభాగాన, అలాగే పిరమిడ్కేమో శీర్షం ఉంటుంది పైభాగాన ఉంటుంది, కింద కూడా శీర్షాలు ఉంటాయి, పట్టకానికి కూడా శీర్షాలు ఉంటాయి. 3 అంచులు కలిసినటువంటి జోజను శీర్షము అంటాము. మరి లేనటువంటిది ఏదంటే గోళం. ఓకే, మనకి శీర్షం లేనటువంటిది గోళము. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అబ్జర్వ్ ద 104 క్వశ్చన్. 3/13 హోల్ పవర్ ఆఫ్ -2 ఇంటూ 3/13 హోల్ పవర్ ఆఫ్ -9 ఈక్వల్ టు 3/13 హోల్ పవర్ ఆఫ్ 2x + 1 అయిన x విలువ ఎంత? ఇందులో గమనించినట్టయితే 3 LHS RHS రెండు వైపులా కూడా భూములు సమానంగా ఉన్నాయి. అయితే కుడి ఎడమ వైపు మనం గమనించినట్టయితే మధ్యలో ఇంటూ ఉంది. మరి a పవర్ ఆఫ్ m ఇంటూ a పవర్ ఆఫ్ n ఈ ఫార్ములా ప్రకారం మరి ఘాతాంకాలను కూడడం జరుగుతుంది. అనగా 3/13 హోల్ పవర్ ఆఫ్ -2 + -9 -11 అవుతుంది. అలాగే కుడివైపు 3/13 హోల్ పవర్ ఆఫ్ 2x + 1 ఉంది. మరి పదాలు సమానంగా ఉన్నాయి, భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి ఘాతాంకాలు సమానంగా చేస్తాం. -11 ఈజ్ ఈక్వల్ టు 2x + 1 +1 అనేది కుడి నుంచి ఎడమకు వస్తే -1 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 2x ఈజ్ ఈక్వల్ టు -12, x ఈజ్ ఈక్వల్ టు 2తో భాగిస్తే -6. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ద ఆర్డర్ ఆఫ్ ద పాలినామియల్ ఇచ్చినటువంటి బహుపదిలోనే పరిమాణం ఎంత అనేది. సో ఇందులో గమనించినట్టయితే 4 పదాలు ఉన్నాయి. మొదటి పదం యొక్క పరిమాణం 3, రెండో పదం యొక్క పరిమాణం 4, మూడో పదం యొక్క పరిమాణం 1, స్థిరాంకం యొక్క పరిమాణం 0. ఇందులో గరిష్టంగా ఉన్నటువంటి 4 కాబట్టి బహుపది యొక్క పరిమాణం 4 అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్యను రెట్టింపు చేసి 10 తీసివేయగా 32కు సమానమైనటువంటి ఆ సంఖ్య ఎంత? ట్వైస్ ఆఫ్ ద నెంబర్ రెడ్యూస్డ్ బై 10 ఈక్వల్స్ టు 32. సో లెట్ ద నెంబర్ ఈజ్ x, ట్వైస్ ఆఫ్ ద నెంబర్ 2x రెడ్యూస్డ్ బై 10 -10 దట్ ఈజ్ ఈక్వల్ టు 32. సో 2x ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఈజ్ అ లీనియర్ ఈక్వేషన్, రేఖీయ సమీకరణం అవుతుంది. -10 అనేది ఎడమ నుంచి కుడికి వస్తే +10 అవుతుంది, కూడితే 42 అవుతుంది. దట్ ఈజ్ 2x. x ఈజ్ ఈక్వల్ టు 42/2 డివైడ్ చేస్తే 21. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ అండ్ దెన్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఆర్ ఈక్వల్ ఇఫ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద రెక్టాంగిల్ 14 సెంటీమీటర్స్ ఇంటూ 11 సెంటీమీటర్స్ దెన్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. దీర్ఘచతురస్రం మరియు వృత్తాల యొక్క వైశాల్యాలు సమానం. అనగా దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం L/B, వృత్త వైశాల్యం πr² ఈక్వల్ అవుతుంది. దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు ఇచ్చిండు 14, 11. సో 14 × 11 దట్ ఈజ్ ఈక్వల్ టు πr², అనగా 22/7 × r² ఈక్వల్ అవుతుందని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఏమడిగిండు? వృత్త వ్యాసార్థం అడిగిండు. వృత్త వ్యాసార్థం r అనుకున్నాం కాబట్టి వృత్త వైశాల్యం 22/7 × r², దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు. 7 భాగిస్తుంది, 22 గుణిస్తుంది. రెండో వైపు వస్తే మనకి గుణకార విలోమం రాసుకుంటాం. అనగా 7/22 అవుతుంది. 11 1 11 2 2 1 2 7. సో 7 7 49. మరి r అంటే వ్యాసార్థము √49 వర్గం ఉంది కాబట్టి కుడివైపు వస్తే వర్గమూలం అవుతుంది. 49 యొక్క వర్గమూలం 7. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఏ స్క్వేర్ పార్క్ ద సైడ్ ఈజ్ 250 మీటర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 24 రూపీస్ మీటర్. 250 మీటర్ల భుజం కలిగినటువంటి ఒక చతురస్రాకార పార్క్ ఉంది. ఆ చతురస్రాకార పార్క్ చుట్టూ కంచె వేయటకు 20 రూపాయలు వంతున ఖర్చు అయితే ఎన్ని రూపాయలు అవుతుంది? సో చతురస్రం యొక్క భుజం పొడవు, చతురస్రాకార పార్క్ భుజం పొడవు 250 మీటర్లు, చుట్టుకొలత 4a కాబట్టి 4 × 250 అవుతుంది, అనగా 1000 మీటర్స్. మరి 1 మీటర్ ఖర్చు ఎంత? 20 రూపాయలు కాబట్టి 1000 × 20 ఈజ్ ఈక్వల్ టు 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది, 20,000 రూపీస్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 109.
ఒక కిలో లీటర్ ఇన్ మిల్లీ లీటర్స్, కిలో లీటర్కు మిల్లీ లీటర్లు. ఒక కిలో లీటర్ అనగా 1000 లీటర్స్. అలాగే 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఎంఎల్. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే 1 కిలో లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ లీటర్. లీటర్ మీన్స్ మళ్ళీ 1000 మిల్లీ లీటర్. 1000 ఇంటూ 1000 అంటే మనకి ఒకటి తర్వాత 6 సున్నాలు వస్తాయి. మరి 6 సున్నాలు అనగా చూడండి ఒకసారి 10 లక్షలు అవుతుంది. 10 లక్షల ఎంఎల్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా. లీటర్ అనగా 1000 మిల్లీ లీటర్లు. మరి ఒక కిలో లీటర్ అనగా 1000 లీటర్లు. 1000 ఇంటూ 1000 అంటే 100 ఇంటూ 100 10,000. 1000 ఇంటూ 1000 10 లక్షలు అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్. నీరజ స్టడీస్ ఫ్రమ్ 7 PM to 8:15 PM. దెన్ ద టైమ్ అలాటెడ్ ఫర్ హర్ స్టడీస్ ఇన్ మినిట్స్. నీరజ 7 గంటలు సాయంత్రం 7 గంటల నుంచి మరి సాయంత్రం 8 గంటల 15 నిమిషాల వరకు చదివినట్టయితే ఆమె చదవడానికి కేటాయించినటువంటి సమయం నిమిషాల్లో. సో 7 గంటల నుంచి 8 గంటల వరకు 1 గంట. అలాగే 8 గంటల నుంచి 8 గంటల 15 నిమిషాల వరకు 15 నిమిషాలు. సో గంటకు 60 నిమిషాలు మరియు ఒక 15 నిమిషాలు. మొత్తం కూడితే 75 నిమిషాలు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. విద్యార్థులకు ఒక పరీక్షలో వరుసగా ఈ విధంగా మార్కులు వచ్చిన 5 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు పొందినటువంటి విద్యార్థుల సంఖ్య. 5 లేదా అంతకంటే ఎక్కువ 1 2 3 4 5 6 7 8 9. సో 5 కానీ అంతకంటే ఎక్కువ అంటే 5 6 7 8 9. ఏ మార్కులు వచ్చిన విద్యార్థులైనా కౌంట్ అవుతారు కాబట్టి. సో 5 కానీ అంతకంటే ఎక్కువ వచ్చినటువంటి విద్యార్థుల సంఖ్య 9. ఒకవేళ 5 కంటే ఎక్కువ అంటే అప్పుడు మళ్ళీ 1 2 3 4 5. 5 మంది అవుతారు. ఓకేనా. 5 కంటే ఎక్కువ అంటే 5 రాదు. 5 కానీ అంతకంటే ఎక్కువ అంటే 5తో పాటు ఎక్కువ తీసుకుంటాం. సో 9 మంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద నెక్స్ట్ క్వశ్చన్. ద టాలీ మార్క్ దట్ రిప్రజెంట్స్ 9. 9ని ప్రాతినిధ్యపరిచేటువంటి గణన చిహ్నం. గణన చిహ్నాల్లో కూడా మనం ఈ విధంగా నిలువు మార్క్ తీసుకుంటాం. 1 2 3 4. అలా కాకుండా 5வது వచ్చినట్టయితే ఈ విధంగా తీసుకుంటాం. 5 అవుతాయి. మళ్ళీ 5 కంటే ఎక్కువ అంటే 6 7 8 9. సో మనకి ఈ విధంగా చూసినట్టయితే 3వ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే. ఈ విధంగా గణన చిహ్నాలను ఉపయోగించడానికి నిలువు వరుసలు తీసుకుంటాం. 5వది మాత్రం ఈ విధంగా 4తో పాటు 5 దాన్ని అడ్డంగా తీసుకుంటాం. 5 అవుతాయి గ్రూప్లో కూడా. మిగతా మళ్ళీ స్టార్ట్ చేస్తాం. 4 మళ్ళీ వస్తాయి కాబట్టి 9. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. క్లాస్ ఇంటర్వెల్స్ 125 to 150, 150 to 175, 175 నుంచి 200 వరకు ఉన్నటువంటి తరగతుల యొక్క తరగతి పొడవు అడిగిండు. సో తరగతి పొడవు 2 వరుస తరగతుల యొక్క ఎగువ అవధుల తేడా లేదంటే దిగువ అవధుల తేడాను మనం తరగతి యొక్క పొడవు అంటాం. మనం గమనించినట్టయితే ఇక్కడ వచ్చినటువంటి కూడా మినహాయింపు తరగతులు అనగా ఒక తరగతి యొక్క ఎగువ అవధి తర్వాత తరగతి యొక్క దిగువ అవధికి సమానంగా ఉన్నట్టయితే వీటిని మినహాయింపు తరగతులు అంటాము. అలా కాకుండా వేరువేరుగా ఉన్నట్టయితే మనకి విలీన తరగతులని అంటాము. ఓకే. ఎక్స్క్లూజివ్ ఇంక్లూజివ్ క్లాసెస్ అంటాము. ఎక్స్క్లూజివ్ క్లాసెస్ ఇవి. ఎందుకంటే ఇక్కడ 150ని ఇక్కడ కాకుండా ఈ తరగతిలో కాకుండా ఈ తరగతిలో రాయడం జరుగుతుంది. మన క్వశ్చన్ మాత్రం తరగతి యొక్క పొడవు అనగా ఎంతెంత పెరిగింది చూసినట్లయితే 25 కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. అబ్జర్వ్ ద ఇఫ్ తుషార్ at 8 3 parts out of 5 parts of a cake, then the remaining part in fraction form. తుషార్ ఒక కేక్ లోపల 5 భాగాల్లో 3 భాగాలు తిన్నాడు. సో మొత్తం భాగాలను హారంలో రాసుకుంటాం. తిన్నటువంటి భాగాలను లవంలో రాసుకుంటాం. సో 3/5 అవుతుంది. మిగిలిన భాగం యొక్క భిన్న రూపం. మరి 5 భాగాల్లో 3 భాగాలు తిన్నట్టయితే మిగిలిన భాగాలు 2, మొత్తం భాగాలు 5 కాబట్టి 2/5. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. ఈ విధంగా మనము మరి గతంలో వచ్చినటువంటి ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగింది, వాటి యొక్క సాధనలు మనం గమనించడం జరిగింది. మరి నెక్స్ట్ వీడియోలో కూడా మరొక కాన్సెప్ట్తో వాటి యొక్క సాధనలు ఏ విధంగా తెలుసుకోవచ్చో నేర్చుకుందాం.